2023లో హిందూ సంఘాల కార్యకర్తల మీద సుమారు 370 దాడులు జరిగినట్టు పోలీస్ కేసులే సాక్ష్యం చెప్తా ఉన్నాయి. ఈ వరుసలో జరిగిందే బజరంగ్ దళ్ నేత సుహాస్ శెట్టి హత్య. ఇదే స్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో MBC7 సంస్థ మరోసారి దక్షిణ కర్ణాటక ప్రాంతాన్ని మరుభూమిగా మార్చే అవకాశం ఉన్నదని స్థానిక హిందూ సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలుగా పేర్లు మారుతున్నాయి, కానీ కుట్రలు కుతంత్రాలు మాత్రం మారతలేవు. సిమి నుంచి KFD అయింది, KFD నుంచి PFI అయింది, PFI నుంచి MBC7. పేర్లే కాదు, ఫార్ములాలే మారుతున్నాయి, కానీ లక్ష్యం మాత్రం ఒకటే: హిందువుల ధైర్యం తుడిచేసే ఓ వ్యవస్థాత్మక దాడి. ఇది ఎవరూ ఒకరిపై పగ తీర్చుకునే హత్య కాదు, ఇది సంఘపరంగా సాయుధంగా మతాన్ని అడ్డుగా పెట్టుకొని నడిచే మిషన్. ప్రతి MBC7 సభ్యుడు వెనుక ఓ పాత ముఠా ఉన్నది. ప్రతి హిందూ కార్యకర్త హత్య వెనుక ఓ అంతర్యుద్ధ శకటంలా గూఢంగా నడిచే ఆట ఉన్నది. రావణుడు సాధువు వేషంలో వచ్చి సీతమ్మను అపహరించినట్టు ఇక్కడ పదాలు మాత్రమే కొత్తవి, బాణాలు మాత్రం పాతవే. మరి ఈ పరిస్థితిలో మౌనంగా కూర్చొని చూస్తే సరిపోతుందా? ఇప్పుడు మౌనం వహించిన హిందువు రేపు మరొక సుహాస్గా మారే ప్రమాదం ఉన్నది. ఇది మతదాడి కాదు, ఇది దేశానికో మానసిక దాడి, ఇది ధర్మానికో అవమానం, ఇది సైనిక చింతన కలిగిన ప్రతి హిందువుకి ఒక పిలుపు. జెండా మారినా జిహాదీ జాడ మారట్లేదని అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. ఇది కర్ణాటక విషయం మాత్రమే కాదు, దేశ రక్షణకు ముందస్తు హెచ్చరిక. ప్రతి హిందువు ఒక శక్తిగా మారాలి.